హలో ఎవ్రీవన్, ఈ వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో ఈవెంట్ ఎమిటర్స్ తాలూగా ఇంకొక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ గురించి చెప్తాను. మనం ఏదైనా అప్లికేషన్ చేసినట్లయితే అందులో మనం లాగింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఎవ్రీ స్టెప్లోనూ కూడా మనం లాగింగ్ చేస్తూ పోవాలి. ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నాం అనేది ప్రతిదీ కూడా లాగ్ చేస్తూ పోవాలి. ఎందుకంటే మనకి ప్రొడక్షన్లో ఏదైనా ఇష్యూ కానీ ఏదైనా వచ్చినప్పుడు ఈ లాగ్స్ని పట్టుకొని మనం ఎక్కడ ప్రాబ్లం వచ్చిందనే రూట్ కాజ్ని ఫైండ్ చేయగలుగుతాం. ఎందుకంటే ప్రొడక్షన్లో ఇక్కడ నేను VS కోడ్లో చేసినట్టుగా డీబగ్ చేయడం కుదరదు. ఓకేనా, అప్పుడు ఈ లాగ్స్ని పట్టుకొని పలానా దగ్గర ఎర్రర్ వచ్చిందని మనకు తెలుస్తుంది. సో అందుకని ఆ కాన్సెప్ట్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా, ఈవెంట్ ఎమిటర్ యూజ్ చేసి మనం ఈ లాగింగ్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఓకేనా, ఇక్కడ చూడండి, ఈవెంట్ ఎమిటర్ ఇది మనకి ఈవెంట్స్ అనే ప్యాకేజ్ మనకి ఇది అందరికీ తెలిసిందని దీన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాను. ఇక్కడ లాగ్ అనే ఒక ఈవెంట్ని ఎమిట్ చేస్తున్నాను. ఓకేనా, దాన్ని ఇక్కడ లిజనర్ యాడ్ చేసి లిజన్ చేస్తున్నాను. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను, లాగర్ ఆబ్జెక్ట్. సో ఫస్ట్ సర్వర్ అనేది స్టార్ట్ అయింది, తర్వాత యూజ్డ్ లాగిన్, డేటా సేవ్ టు ద డేటాబేస్. లాగ్స్ అనేవి రియల్ టైంలో మనం డేటాబేస్లో కానీ క్లౌడ్ లైక్ అమెజాన్ క్లౌడ్ వాచ్లో కానీ కిబానాలో కానీ ఇలా డిఫరెంట్ స్టోర్స్లో మనం స్టోర్ చేస్తాం. ఓకేనా, ఒక దగ్గర స్టోర్ చేస్తేనే కదా మనం చూడగలుగుతాం తర్వాత. ఓకేనా, సో ఇప్పుడు అవన్నీ మనకు లేవు కాబట్టి సింపుల్గా నేను ఇక్కడ రాసి పెట్టాను అంతే. ఒకసారి దీని ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. బ్రేక్ పాయింట్స్ పెట్టాను నేను కంట్రోల్ ఫ్లో తెలుసుకోవడం కోసం. సో ఈవెంట్ ఎమిటర్స్ అనే ఫోల్డర్లోకి వచ్చినట్లయితే మరి ఫస్ట్ జావా స్క్రిప్ట్ డిబగ్ టెర్మినల్కి రావాలి. మనం డిబగింగ్ కదా చేయాలి. చూడండి, ఇప్పుడు మనం దీనిలోకి వచ్చాం డిబగ్గింగ్. ఇక్కడ మనకి లోకల్ వేరియబుల్స్, కాల్ స్టాక్, అలాగే మన డిబగ్గింగ్ సింబల్స్ కూడా వచ్చాయి. ఓకేనా, ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఏవైతే గ్లోబల్గా డిక్లేర్ చేసి ఉంటాయో అవన్నిటిని చూపిస్తుంది లిజనర్స్. నా ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, క్లాస్ క్రియేట్ చేసాం, లిజనర్ క్రియేట్ చేసాం, అన్ని క్రియేట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు అనేది యాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. యాక్షన్ ఇప్పుడు జరగబోతుంది. ఓకేనా, లాగర్ అంటే ఈ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి ఈ క్లాస్లో ఉన్న మెథడ్ని అంటే ఈ లాగ్ మెథడ్ని కాల్ చేస్తున్నాను. దానికి మెసేజ్ రాస్తున్నాను. మెసేజ్ ఏంటి? సర్వర్ స్టార్టెడ్ అనేది మెసేజ్. ఓకే, ఇక్కడ చూడండి, మెసేజ్ సర్వర్ స్టార్టెడ్. ఇక్కడ కూడా వస్తుంది మీకు సర్వర్ స్టార్టెడ్. ఓకే, ఇవి వచ్చిన తర్వాత ఇందులో ఏం చేస్తున్నామంటే లాగ్ అనే ఈవెంట్ని ఎమిట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ చూడండి, ఎప్పుడైనా లాగ్స్ చేసేటప్పుడు టైం స్టాంప్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ అండి. ఏ టైంలో ఈ విషయం జరిగింది అనేది మనం లాగ్ చేసి ఉంచాలి ఖచ్చితంగా. రియల్ టైంలో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అంటే ప్రతి దానికి డిఫరెంట్ ఫార్మాట్స్, స్ట్రింగ్ ఫార్మాట్స్ డిఫరెంట్గా రాసుకుంటారు. బట్ టైం స్టాంప్ అనేది లాగ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా, ఇప్పుడు లాగ్లో చూసామంటే ఇది లాగ్. ఓకేనా, పలానా టైం స్టాంప్ అప్పుడు పలానా మెసేజ్ వచ్చిందనేసి మనం లాగ్ చేస్తున్నాం. ఓకేనా, సో అదేవిధంగా నెక్స్ట్ ఇది యూజర్ లాగ్డ్ ఇన్. ఇప్పుడు ఫస్ట్ సర్వర్ స్టార్ట్ అయింది, తర్వాత యూజర్ అనేవాడు లాగిన్ అయ్యాడు. చూడండి, మళ్ళీ లాగ్. నెక్స్ట్ ఇది తర్వాత డేటాబేస్లో మనం సేవ్ చేసాం. ఓకేనా, ఇదండి లాగ్స్ గురించి. ఇంకొకటి దట్ ఈస్ ఎర్రర్స్ అండి. ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది మనకి ఖచ్చితంగా వచ్చి తీరాలి. ఇది చిన్న జీవితంలోనే కాదు, ప్రోగ్రామింగ్లో కూడా మనకి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి, మనం ఎంత బాగా కోడింగ్ చేసినా సరే. అయితే వాటిని ఎంత బాగా హ్యాండిల్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. సో అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్స్ని కూడా మనం హ్యాండిల్ చేయాలి. ఇది చిన్న కోడ్ లాగా అనిపించవచ్చు, కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ని హ్యాండిల్ చేయకపోతే మన అప్లికేషన్ క్రాష్ అయిపోతుందండి.
రియల్ టైంలో అప్లికేషన్ క్రాష్ అయిందంటే అది హ్యూజ్ బిజినెస్ ఇంపాక్ట్ ఉంటుంది. సో అందరూ మన మీదకి వచ్చేస్తారు, డెవలపర్ మీదకి. ఓకేనా? సో ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఈవెంట్ ఎమిటర్స్లో వెరీ సింపుల్ కోడ్ రాశాను. రియల్ టైంలో కూడా మనకి అప్లికేషన్స్, అదే రియల్ టైం అప్లికేషన్స్ ఫ్రేమ్వర్క్స్ చెప్పేటప్పుడు రియల్ టైం అప్లికేషన్లో దీన్ని ఎలా వాడతాం అనేది కూడా మళ్ళీ చూపిస్తాను. అయితే ప్రస్తుతానికి ఇలా అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్స్ వస్తే ఆ ఎర్రర్స్ని కూడా మనం ఇలా హ్యాండిల్ చేయొచ్చు. ఓకేనా? ఈ చిన్న కోడ్ని ప్రస్తుతానికి చూద్దాం. ఈవెంట్ emitter is not defined. 1 minute. చూడండి, నేను ఇక్కడ ఈవెంట్ ఎమిటర్ని డిఫైన్ చేయలేదు, అందుకనే ఎర్రర్ వచ్చింది. లెట్ మీ డిఫైన్. ఈవెంట్స్. ఓకే, ఓకే డిఫైన్ చేశాను. క్లాస్కి ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేశాను. ఓకేనా? ఇది లిజనర్. ఓకే, ఇక్కడ చూడండి ఎమిట్ చేస్తున్నాను, ఎర్రర్ అనే ఈవెంట్ని ఎమిట్ చేస్తున్నాము. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ కోసం నేనే ఎర్రర్ని రైజ్ చేస్తున్నాను. ఓకేనా? ఎర్రర్ని రైజ్ చేసిన తర్వాత దీన్ని లిజన్ చేస్తుంది. ఓకేనా? ఎర్రర్ని హ్యాండిల్ చేసింది. ఇలాగే మనం గ్రేస్ఫుల్గా ఎర్రర్స్ని హ్యాండిల్ చేయాలండి రియల్ టైమ్ అప్లికేషన్స్లో. ఓకేనా? ఎస్పెషల్లీ అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ని కూడా హ్యాండిల్ చేయాలి మనం, లేదంటే అప్లికేషన్ క్రాష్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండి. దట్స్ ఫర్ దిస్ వీడియో.